హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఎలాగైతే చూస్తున్నారో మరో 22-23 రోజులు కూడా అలాగే చూడండి. అంటే రెగ్యులర్గా చూస్తారులే తెలుసు, కాకపోతే రాబోయే 22 రోజులు మీకు స్క్రీన్ మీద వీడియో ఉండదు, ల్యాప్టాప్లో చేస్తాను. నేను ఈరోజు వెళ్ళబోతున్నాను, కోయంబత్తూరు వెళ్తున్నాను. సో అక్కడే 21 రోజుల పాటు అక్కడే స్టే చేస్తున్నాను. ఆయుర్వేద హాస్పిటల్, ఓ పెద్ద హాస్పిటలే. సో అక్కడే వైద్యం చేయించుకొని వస్తాను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు కాస్త లేట్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ నెట్ స్పీడ్ ఎలా ఉంటుందో తెలియదు. మనం ఒక వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత మినిమం 5 GB ఫైల్ వస్తుంది. దాన్ని రెండరింగ్ చేయడానికి అరగంట పడుతుంది. అంటే ఆ 5 GBని 1.5 GB గానో 2 GB గానో తగ్గించడానికి, రెండరింగ్ పెట్టడానికి అరగంట పడుతుంది. ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి డిపెండ్స్ ఆన్ అక్కడ నెట్ స్పీడ్ని బట్టి ఒక 20 నిమిషాలు పట్టొచ్చు, అరగంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు. సో నేను మ్యాక్సిమం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీకు ఎర్లీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరీ లేట్ అయితే మాత్రం అది నా సొంత తప్పిదం, నా తప్పిదం వరకే లేకుండా చూసుకుంటాను. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. సో ఏదో నాకు ఇర్రెగ్యులర్ అని, నేను సరిగ్గా ఇవ్వనని, నిర్లక్ష్యంగా ఉన్నానని అయితే అనుకోవద్దు. సో ఇప్పుడు కంటెంట్కి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. ఈ ప్రమాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. చూశారు కదా, చాలా సింపుల్గా. అంటే ఆల్రెడీ నిన్న మొత్తం దేశంలో అన్ని మీడియాలు కూడా చెప్పే ఆ ప్రమాదం గురించి. ఒక ఆర్టీసీ బస్సు ఎదురుగా కంకర టిప్పరు 2 ఢీకొన్నాయి. ఇది బస్సు అయితే, ఇది టిప్పర్ అయితే, 2 ఇలా వచ్చి ఇది ఇలా వచ్చి, ఇదిగోండి ఈ పార్ట్ టిప్పర్ పార్ట్, బస్సు సగం పార్ట్, ఈ పార్ట్ మొత్తం దూసుకెళ్ళిపోయింది. ఇలా దూసుకెళ్ళిపోయింది టిప్పర్. దూసుకెళ్ళిపోతే ఈ డ్రైవర్తో సహా ఈ డ్రైవర్ సీట్లో వెనకున్న ప్రతి ఒక్కరు కూడా టిప్పర్ కింద నలిగిపోయారు. అలాగే ఇలా వెళ్ళిన టిప్పరు ఇటు పడిపోయింది, బస్సు మీద పడిపోయింది. అలా పడిపోయినప్పుడు దీనిలో ఉన్న చిప్స్, ఈ కాంకర చిప్స్ ఇటువైపు ఉన్న ప్రయాణికుల మీద పడిపోయినాయి. అలా అత్యంత దారుణమైన, ఘోరమైన ప్రమాదం అన్నమాట ఇది. ఇలా కూడా ప్రమాదం జరుగుద్దా, ఇలా కూడా మనుషులు చనిపోతారా అని ఊహించినటువంటిది. అయితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, పాలకుల నిర్లక్ష్యం ఉంది. సిగ్గుపడాలి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకులు సిగ్గుపడాల్సిన విషయం కూడా ఉంది. 950 కోట్ల నిధులు 5 ఏళ్ల కిందట మంజూరైనా ఈ 5 సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయలేదు. ఆ రహదారి విస్తరణకు నిధులు ఉన్నప్పటికీ, ఎప్పుడో కాంట్రాక్టర్ టెండర్ పిలిచినప్పటికీ పనులు చేయలేదు, ఆలస్యంగా చేస్తున్నారు. ఆ రహదారి మొత్తం గోతులు. కేవలం అక్కడ గొయ్యి ఒకటి ఉంది, ఆ గొయ్యను తప్పించబోయి టిప్పర్ వచ్చి బస్సును ఢీకొట్టింది తెలుసా. ఆ రహదారి రోడ్డు పక్కన గొయ్యి ఉంది రోడ్డు మీద, దాన్ని తప్పించడానికి స్టీరింగ్ ఇలా తిప్పాడు. ఇలా తిప్పే క్రమంలో ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టింది. ఏం చేస్తాం, ఆ స్పీడు, అతివేగానికి టిప్పర్ కంట్రోల్ అవ్వలేదు, బస్సును ఢీకొట్టింది. సో ఇంకా దాని ఫలితం ఇది. దాని ఫలితం దీనికి ఎన్నో తప్పులు ఉన్నాయి. అతివేగం, రోడ్డు బాగలేదు, రోడ్డు రిపేర్ నిధులున్నా సరే వేయట్లేదు, అండ్ బస్సులో లిమిట్స్ మించి ప్రయాణికులు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సో చివరికి ఈ ప్రమాదం మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఉంది. సో అన్ని పత్రికల్లో కూడా అదే వేశారు. ఓవర్లోడ్ కంకర్తో ఆర్టీసీ బస్సు ఢీకొన్న వాహనం, తెలంగాణలో ఘోర ప్రమాదం, 19 మంది, టిప్పర్ టెర్రర్ అని వేశారు. అలాగే ఆ ప్రమాదానికి సంబంధించిన అంశం పక్కన పెడితే, ఇదిగోండి మరొకటి, రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల పెట్టుబడులు. సీఎం చంద్రబాబు గారు లండన్ పర్యటనలో భాగంగా మొదటి MOU అక్కడ కన్ఫర్మ్ అయింది. 20,000 కోట్ల పెట్టుబడులు. హిందూజా గ్రూప్ అతిపెద్ద గ్రూప్. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారితో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న హిందూజా గ్రూప్ భారత్ చైర్మన్ అశోక్ హిందూజా, యూరోప్లోని ఆ గ్రూప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్, రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల తయారీ, విశాఖలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు, లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. హిందూజా గ్రూపు రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యం మరో 1600 మెగావాట్లకు పెంచడం,
రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి యూనిట్లు, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీలో ప్లాంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా వివిధ రంగాల్లో హిందూజా దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది. లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం హిందూజా గ్రూప్ భారత్ చైర్మన్ అశోక్ హిందూజా, యూరోప్లోని ఆ గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా రెన్యూబుల్ ఫౌండర్ షోమ్ ఏ హిందూజాలతో సమావేశమయ్యారు. సో లండన్ పర్యటనలో అదొక కీలకమైన అంశం. దాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి 20,000 కోట్ల పెట్టుబడులకు హిందూజా సై, విశాఖలో విద్యుత్ కేంద్రం విస్తరణ మరో 1,600 కోట్ల పెంపని ఇక్కడ కూడా రాశారు. సో ఈ రెండు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కీలకంగా ఉండగా మరో అంశానికి వెళ్తే దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ అంటండి 4,260 కోట్లతో నిర్మించబోతున్నారంట. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ వెల్లడి. ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 4,260 కోట్ల వ్యయంతో చున్ జియోంగ్ ఉల్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నిర్మించనున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం, చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్ ఐ హోల్డింగ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ నిర్మించనున్నట్టు ఆయన ప్రకటించారు. బాగుంది. దొనకొండలో ఖాళీగా భూములు ఏడుస్తున్నాయి. అక్కడ వ్యవసాయం ఉండదు, అక్కడ ఏమీ పండవు, అక్కడ నీరు అందదు. ఈవెన్ ఆ ప్రాంతం వాసులకు తాగునీరు కూడా ఉండక వాళ్ళు ట్రైన్లో వెళ్ళి తాగునీరు తెచ్చుకున్నారు ఒకనొకప్పుడు. అక్కడ ఎప్పుడో 2015-16 ఆ టైంలోనే విమానాల విడిభాగాల తయారీ ప్లాంట్ పెట్టబోతున్నామని చెప్పి ఊరించారు. అలాగే టాటా వాళ్ళు అక్కడ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టబోతున్నామని ఊరించారు. ఇప్పుడు అదంతా కాదని చివరికి ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ అన్నారు. ఏం కావాలన్నా అక్కడ నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే వెలుగొండ పూర్తి అవ్వాలి. వెలుగొండ పూర్తి అవ్వాలంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, సత్వరం పూర్తి చేయాలి. సో వెలుగొండ పూర్తయితే ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తే అప్పుడు ఆ ప్రాంతం కావచ్చు, కనిగిరి కానీ, పామూరు కానీ, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, ఆ ప్రాంతంలో ఎక్కడ పరిశ్రమలు రావాలన్నా అక్కడ ఖాళీ భూములు బోల్డ్ ఉంటాయి. పశ్చిమ ప్రకాశంలో బీడువారిన భూములు ఉంటాయి, కానీ నీళ్లు లేక అక్కడ పరిశ్రమలు ఉండట్లేదు, వ్యవసాయం ఉండట్లేదు. సో అర్జెంటుగా అక్కడ కావాల్సింది వెలుగొండ పూర్తి అవ్వడం అనమాట. సో ఎనీవే దొనకొండ క్యాన్సర్ సెంటర్ అక్కడ రావడం, ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ రావడం అయితే మంచిది, ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఇక ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్ సరస్సు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎకో టూరిజానికి గమ్యస్థానంగా మారుస్తాం. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ను ఈసారి 3 రోజులతో సరిపెట్టేయకుండా ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలా, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, పక్షుల వీక్షణ, ఎకో క్లబ్ల ఏర్పాటు వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఏమ్మా వర్షం కురుస్తుంది బీభత్సంగా. భాగస్వామ్య సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు అంటండి. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి దాదాపుగా 2,000 మంది ప్రతినిధులను ఆల్రెడీ ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రుల బృందం రకరకాల వివిధ దేశాలు తిరిగి ఆహ్వానించారు. సో అక్కడ ఇదిగోండి 45 దేశాల నుంచి అంట, 30 దేశాలు కాదు, 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరవుతారంట. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేయబోతున్నారంట. 410 ఒప్పందాలపై సంతకాలు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ కూడా. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారని ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని, వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. సదస్సు సందర్భంగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ చేయబోతున్నామని ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై లోకేష్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజుతో కలిసి ఉండవల్లిలో క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెడతారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతారు, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళు చేస్తున్న మంచి పనులు, చేయబోతున్న పనులు, ప్రభుత్వం అవసరమైతే తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పడంతో ఇంటరాక్ట్ అవుతారు. అన్నీ బాగానే ఉంటాయి. ప్రెస్ మీట్ పెట్టని ఏకైక ముఖ్యమంత్రి ఒక ఆయన, అఫ్కోర్స్ దిగిపోయాడులే ఆయన. అదేంటో మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అది కూడా ఒక కులాన్ని తిట్టడానికి. ఆయన ఎవరో మీకు తెలుసు. సరే, లోపల పేజీలో ఉన్నాయిగా చూద్దాం. ఇక నెల్లూరు జైలుకు జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కూడా అదే జైల్లో.
తొలుత ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇద్దరూ మద్యం సిండికేట్ నడిపారన్న ఏపీపీ. అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు. జోగి సోదరులకు 13 వరకు రిమాండ్. తెల్లవారుజామున న్యాయాధికారి ఉత్తర్వులు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు. నకిలీ మద్యం కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరిని నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్కు ఖైదీ నెంబర్ 7177, మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చారండి, 7177, 3 ఏళ్ళు. ఓహో, ఆయన బయటకు వచ్చాక ఆ కారుకు కూడా పెట్టుకోవచ్చు, 7177 బాగుంటుంది. రాముకు ఖైదీ నెంబర్ 7178 కేటాయించారు. ఇదేం అన్యాయం అండి, అంత మంచి ఫ్యాన్సీ నెంబర్లు ఇస్తారా? ఆయన పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ ఆయన ప్రత్యర్థులు కారుకి ఆ నెంబర్ పెట్టుకొని పాపం ఆయన్ని ట్రోల్ చేస్తారేమో. చెట్ల కింద చదువులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 3356 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నది ఇక్కడే. సో ఇక్కడ చెట్ల కింద చదువులు, రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నది ఇక్కడేనంటండి. ఒక వార్త నన్ను పొద్దున్నుంచి కలచవేసిందండి. నేను పొద్దున్నే ఈనాడు పేపరు ఓపెన్ చేద్దామని ఈ పేపర్ ఓపెన్ చేసి చదువుతుంటే నాకు పైన స్క్రోల్ అవుతూ ఈ వార్త కనిపించింది. చర్మ సంబంధ సమస్యలో వైద్యులు లేరని, బాధితుల్లో వసతి గృహ విద్యార్థులే అధికం. రంపచోడవరం, ఏటపాక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్లో సాధారణంగా ప్రభుత్వ హాస్టల్స్ అంటే చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి, సరిగ్గా నీట్నెస్, సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఈ టైంలో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అదర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి, ఒకరి నుంచి ఒకరికి వస్తుంటాయి. వాళ్ళకి అవగాహన లేక దానికి సరైన వైద్యం ఉండదు. ఈవెన్ అక్కడ పోనీ పిహెచ్సికో ఎక్కడికో వాళ్ళు చెప్పరు, వాళ్ళు వార్డెన్కి చెప్పరు, చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. సో అది అలా పెరిగిపోయి ఉంటుంది అనమాట. ఈవెన్ ప్రతి ప్రభుత్వ హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా స్కిన్ ఎలర్జీసో ఇన్ఫెక్షన్సో వస్తుంటాయి. ఈవెన్ కోరుకొండ సైనిక్ స్కూల్, ఒక పెద్ద స్కూలు, దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో నడుపుతున్న స్కూలు, హయ్యెస్ట్ ఫీజు దేశంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫీజు స్కూల్ అయ్యి ఉండి దాదాపుగా 1,90,000 సంవత్సరానికి ఫీజు. ఆ స్కూల్లో ఉన్న మా అబ్బాయికే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాడు అక్కడ నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ ఇన్ఫెక్షన్స్ మేము తగ్గించి మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వస్తుంటాయి. సో అది కామన్. ఎంత మంచి హాస్టల్ అయినా అందరూ ఉండేసరికి ఒకరి ద్వారా ఒకరికి వస్తుంటాయి. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలంటే సీజన్లో ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్ స్కిన్కి ఇంకొంచెం ఇబ్బంది కాబట్టి సీజన్లో వాళ్ళకి స్పెషలిస్ట్ వైద్యుల చేత, స్కిన్ డెర్మటాలజిస్టుల చేత వైద్య పరీక్షలు నిర్వహించాలి, శిబిరాలు ఏర్పాటు చేయాలి. అది నేను పైన ఇలా స్క్రోల్ అవుతుంటే చదివాను ఆ వార్త, కొంచెం బాధ అనిపించింది. ప్రభుత్వం తలుచుకుంటే ఒక్కో హాస్టల్లో ఒకరోజు ఒక డెర్మటాలజిస్ట్తో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెర్మటాలజిస్టులతో మాట్లాడుకొని హాస్టల్స్లో ఒక్కో హాస్టల్లో ఒకరోజు వైద్య శిబిరాలు పెడితే చాలు. అవసరమైతే ఎవరైనా డాక్టర్లు ముందుకు వస్తే మెడిసిన్స్ నేను ఇస్తాను. మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకు కావాల్సిన మెడిసిన్స్ నేను ఇవ్వడానికి రెడీ, ఎంతైనా సరే. మన ఛానల్ తరపున అవసరమైతే మన సబ్స్క్రైబర్స్ దగ్గర తీసుకునే నేను ఇవ్వడానికి రెడీ, నేనే ఇస్తాను, ఎవరి దగ్గర తీసుకోను, ఇవ్వడానికి మనకి పర్వాలేదు. ఒకవేళ మరీ నాకు తలకు మించిన భారం అయితే తీసుకొనైనా ఇస్తాను. ఎవరైనా డాక్టర్స్ ముందుకు వస్తే చాలు. డెర్మటాలజిస్టులు ఒక 5-6 ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ హాస్టల్స్లో వైద్య శిబిరాలు పెడదాం. అదొకసారి ఆలోచిస్తే మంచి టాస్క్ అవుద్ది. రహదారులపై రక్తదారులు 3 ప్రమాదాల్లో 7 అంటండి. నిన్న బాపట్లలో సోమవారం తెల్లవారుజామున రొయ్యల కంటైనర్ను ఢీకొని 4 అదైంది. ఎమ్మెల్యే వేగేసి నరేంద్రవరం కుమారుడు రాకేష్ వర్మ సంగీత వేడుకలను ఆదివారం బాపట్లలో నిర్వహించారు. కర్లపాలెం గ్రామం నుంచి కొందరు బంధువులు హాజరయ్యారు. వేడుకలు పూర్తయ్యాక తిరుగు ప్రయాణం అయ్యే సందర్భంలో 216A జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో 4, అది చాలా దారుణం జరిగింది. ఇక రుణాల పంపిణీ, డిజిటలైజేషన్లో భారీ అక్రమాలు ఉన్నాయి. వైకాపా హయాంలో సహకార వ్యవస్థ అస్తవ్యస్తం. అవకతవకలపై అధికారులు నిలదీసిన సభా సంఘం సభ్యులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎయిమ్స్లో చికిత్స. నియంత్రణ కోల్పోయి వాహనాలను ఈడ్చుకెళ్ళి రాజస్థాన్లో డంపర్ ట్రక్ డ్రైవర్ వ్యవస్థ 14 మంది. ఎన్ని దారుణాలు జరిగాయి రోడ్ల మీద, ఎన్ని దారుణాలు జరిగాయి నిన్న ఒక్కరోజు. ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి ఇవి. ఇక 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు చంద్రబాబు ఆహ్వానం. లండన్లో పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు. విశాఖలో భాగస్వామి సదస్సుకు హాజరు కావాలని పిలుపు.
రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సో లండన్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి పెట్టుబడుల వేట అక్కడ కొనసాగుతూనే ఉంది. హిందూజా గ్రూప్తో ఎంఓయూలు జరిగాయి. అలాగే ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రమ్మని ఆహ్వానించారు. ఇక ప్రపంచ కప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండడంపై గర్విస్తున్నాం. అమరావతిలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, అరుదైన ఖనిజాల వెలికితేతకు విశ్వవిద్యాలయ భాగస్వామ్యం, పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు. మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా? చేసేయగలరా? ఆయనకేముంది, అటువంటి సెంటిమెంట్స్ ఏమో ఆయనకు ఉండవు. ఎందుకు ప్రమాణం చేయమని అడుగుతారు? అఫ్కోర్స్ చాలామందికి ఉండవులే. ఎదుటి వాళ్ళని నమ్మించడానికి ఒట్లేయడం జనంకి అలవాటు. అది అబద్ధమైనా సరే నిజమని నమ్మించడానికి ఒట్లేస్తారు, నిజమైనా అబద్ధమని నమ్మించడానికి ఒట్లేస్తారు. నిజమమ్మ నమ్ము ఒట్టు అంటారు, కానీ అది అబద్ధం ఉంటుంది. సో ఎందుకు రాజకీయాల్లో ఇంకా సర్వసాధారణం. మంత్రి లోకేష్ సవాలు, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమేయం, అన్ని ఆధారాలు దొరికినందున అరెస్టు, తప్పు చేసిన వాళ్ళని బీసీ ఓసీ అని వదిలేస్తామా? మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై కానీ దేవుడిపై కానీ ప్రమాణం చేయగలరా అని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దీనికి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. వైసీపీ వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న భక్తుడో భజన పరుడో ఎవరో రెస్పాండ్ అయ్యి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎందుకు, నేను ప్రమాణం చేస్తానని ఎవడో ఒక పుసికి వస్తాడు కాసేపట్లో. ఇవి ఏంటంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి, కానీ అందులో ప్రజలకు కావాల్సిన పారదర్శకత ఉండదు, నిజాలు ఉండవు, నిజాయితీ ఉండదు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో దౌర్జన్యం కేసు A1గా జోగి భార్య శ్యామల శకుంతల, A2, A3గా కుమారుడు. సో ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్ గారికి వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అక్కడ దౌర్జన్యం చేశారని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఇంకా నేతల కన్నా అంశాలే మిన్న. బీహారు రాజధాని నిర్మాణానికి మరో 32,500 కోట్లు అంటండి రుణం. ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి 14,000 కోట్లు, నాబార్డు NABFID APPFC నుంచి మిగతా నిధులు. మరో 32,500 కోట్లు అప్పు తీసుకుంటున్నారు రాజధాని నిర్మాణం కోసం. ఇక వీధి కుక్కలకు ఆహారంపై త్వరలో మార్గదర్శకాలు. సుప్రీంకోర్టు వెల్లడి. విచారణకు హాజరైన ఏపీ సీఎస్ విజయానంద్. ఓకే, విజయవాడలో ఎల్ఐసి హౌసింగ్ ఉప ప్రాంతీయ కార్యాలయం. ఏపీ తెలంగాణలో 13,000 కోట్ల గృహ రుణాల లక్ష్యం. సంస్థ ఎండి త్రిభువన్ అధికారి వెల్లడి. ఓకే, ప్రియుడిపై దాడి చేసి యువతపై సామూహిక అత్యాచారం. తమిళనాడులో ఘోరం. ఇది చూడండి, శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలంలో బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమం పాఠశాలలో చూడండి. ఆ టీచర్ అమ్మ ఫోన్ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఫోన్ మాట్లాడుతూ ఇద్దరు పిల్లల చేత, గిరిజన విద్యార్థుల చేత కాలు నొక్కించుకుంటుంది. ఇంకా రాచరికమైన వ్యవస్థలో ఉన్నామా మనం? ఇంకా రాచరిక వ్యవస్థలో ఉన్నామా? ఏంటండి ఇది? ఆవిడికి ఇప్పటికే సస్పెండ్ చేసేయాలి. ఫోటో బయటకు వచ్చింది, వీడియో బయటకు వచ్చిన తర్వాత సస్పెండ్ చేసేయాలి. షాకాజు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుంటున్నారంట. అట్రాసిటీ కేసు పెట్టాలి తెలుసా ఇటువంటి వాళ్ళ మీద? ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళ చేత కాలు నొక్కించుకొని ఫోన్ మాట్లాడుకుంటుందంటే ఎంత నిర్లక్ష్యం చూడండి. ఇటువంటి వాళ్ళని ఉపేక్షిస్తారా? అట్రాసిటీ కేసు పెట్టద్దు, నోటీస్ జారీ చేసి విచారణకు ఆదేశించారు. విచారణలో ఏముంటుంది? ఆ పిల్లలు మాకు నచ్చే వెళ్ళామని చెప్తారు, పిల్లల్ని బెదిరించేస్తారు. విచారణ చేసినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆ పిల్లలు ఆల్రెడీ బెదిరిపోయి ఉంటారు, భయపడతారు కాబట్టి చెప్పరు. మాకే నచ్చిందండి, మేమేమి నొక్కలేదండి, ఏదో ఒకటి చెప్తారు. ఈ టీచర్ ఏ స్క్రిప్ట్ ఇస్తే చెప్తారు. దాంతో ఇది పక్కదారి పెట్టేస్తుంది. ఈలోగా ఏ ఎమ్మెల్యేనా ఎవరో ఇన్వాల్వ్ అవుతారు, సైడ్ చేసేస్తారనమాట కేసుని. ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా విచారణ కాదు, అట్రాసిటీ కేసు పెట్టాలి, సస్పెండ్ చేయాలి. మీరేమంటారు? ఈ ఘటన మీద మీరేం రెస్పాండ్ అవుతారనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంత దారుణంగా ఉంటారు. ఇదేమైనా రాచరిక వ్యవస్థ అండి? పిల్లలతో కాలు నొక్కించుకుంటారా? ఎలా కనిపిస్తున్నారు? చిన్నారి నాగవైష్ణవ్ కేసులో మావయ్య నిర్దోషి. దిగువ కోర్టు తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు. మొదటి, రెండో దోషులకు ఖైదు సమర్థన. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ కేసులో ఈ కేసులో 3 నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించి మొదటి 2 దోషులను సమర్థించింది, కానీ A3గా ఉన్న వ్యక్తిని మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. హాయ్లాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది? గ్రూప్ 1 జవాబు పత్రాలను అక్కడ ఎన్ని రోజులు ఉంచారు? జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో మా ముందు ఉంచండి. ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సో ఏపీపీఎస్సీ మూల్యాంకన కేసు. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. మళ్ళీ చూద్దాం. సాక్షిలో చూసుకుంటే వీళ్ళు రోజు ఇదే రాస్తున్నారు.
ఇప్పుడు తుఫాన్ వెళ్ళిన వారం రోజులు అయిందా? తుఫాన్ వెళ్ళి ఎప్పుడు వెళ్ళింది? ఈరోజు 4వ తేదీ కదా, 27, 28, 29వ తేదీల్లో తుఫాన్ వచ్చింది కదా. 29 అయిపోయింది, 30, 31, 1, 2, 3 అయిపోయి ఈరోజు 4వ తేదీ. తుఫాన్ వెళ్ళిన దగ్గర వారం రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పంటలు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. పంట కోతలు, ఈప్ క్రాప్ కటింగ్ అస్తవ్యస్తంగా ఎన్యూమరేషన్. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదండి ఇమీడియట్గా తుఫాన్ తగ్గిపోయిన వెంటనే. మీరు వెళ్ళడానికి ఏమైంది? ఏం జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, విపక్షంలో ఉన్నారు, ఎంత ఎర్లీగా ఉండాలి, ఎంత అగ్రెసివ్గా ఉండాలి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎంత అకౌంటబుల్గా ఉండాలి, ఏం రాజకీయం చేస్తున్నారు, ఏం విధానం అండి? సాక్షి మీడియాలో వార్తలు రాయించి సోషల్ మీడియా బ్యాచ్ని ఫేక్ ప్రచారానికి దింపి మీరు నింపాదిగా వస్తారా? ఇప్పుడు వెళ్ళి ఏవో 4 మాటలు మీరు దిగిన పొలాల్లో ఉన్న బురద తీసుకెళ్ళి ప్రభుత్వం మీదే వేస్తారు అంతేగా. ఈలోగా మంది మార్బలాన్ని తీసుకొచ్చి సీఎం 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 అని అరిపిస్తాడు అంతేగా మనం చేసేది. అంతకుమించి ఏమైనా కొత్తగా ఉంటుందా? ఖచ్చితంగా తుఫాను బాధితులను పరామర్శించడానికి కూడా అక్కడ మంది మార్బలం వచ్చేస్తారు. వాళ్ళు ఊరుకుంటారా? డబ్బులు ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయాలిగా. సీఎం సీఎం అని అరుస్తారు. ఇంకా ఎక్కడున్నాం మనం? ఏం రాజకీయం చేస్తున్నారు? పక్కాగా ఈ క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోనని భయంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ క్రాప్ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని రాశారు. ప్రహసనంగా మొంతా తుఫాను ఎన్యూమరేషన్ ప్రక్రియ, పొలం దగ్గరకు వెళ్లకుండా టీడీపీ నేతల సిఫార్సు మేరకే వారి ఇళ్ల వద్దే దరఖాస్తులు, జాబితాల తయారీ, తుది జాబితా రూపకల్పనకు 24 గంటలే గడువిచ్చిన సర్కారు ఎగ్గొట్టే ఎత్తుగడ అని. సో పంటల ఎన్యూమరేషన్ లెక్క సరిగ్గా జరగట్లేదు అని ఈ క్రాప్ని గాలికి వదిలేశారని రాశారు. సో ఇది ఒకసారి నిజంగా అర్హులకి ఎవరికైనా రైతులకు అన్యాయం జరుగుతుంటే కామెంట్ చేయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి, వదలొద్దు. నిజంగా వీళ్ళు రాసిన వార్త నిజమైతే మాత్రం వదలొద్దు. నిజంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందాలి. ఇక ఎమ్మెల్యేకు మామూలు అమౌంట్ సెట్ చేసాం. చాలా నియోజకవర్గాల్లో సెట్ చేశారుగా ఎమ్మెల్యేలకి. చాలా నియోజకవర్గాల్లో ఎక్సైజ్ బెల్ట్ ఏంటది మద్యం షాపుల నుంచి వెళ్తున్నాయి. ఒక్కో షాపునకు 1.40 లక్షలు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా అండ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత ఉందో, ప్రకాశం జిల్లా, అంతెందుకు మా కృష్ణా జిల్లాలో అయితే 60-70 వేలు, విజయనగరంలోనేమో 40,000 అరౌండ్ ఉందంట మొత్తం కలిపి. శ్రీకాకుళం జిల్లాలో అరౌండ్ ఒక 70 నుంచి ₹1,00,000 ఉందంట. అలా జిల్లాల వారీగా ఉన్నాయి. సో మీరు 1,40,000 తీసుకుంటున్నారు ఆ షాప్కి. ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాం, డబ్బు చేర్చండి. రాజమహేంద్రవరం టీడీపీ నేత ఎమ్మెల్యే అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు. మద్యం షాపు యజమానితో మామూలు బేరసారాలతో అడ్డంగా బుక్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల మీద రైడ్స్ జరుగుతున్నాయంట, నిజమేనా? బెల్ట్ షాపుల మీద రైడ్స్ జరిగి ముయ్యించేస్తున్నారంట, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారంట, నిజమేనా? అసలు మీ ఊర్లో మీ ఏరియాలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఊరు పేరుతో సహా కామెంట్ చేయండి, పర్వాలేదు. మీ ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? ఏమైనా ఈ మధ్య తగ్గాయా? మొన్న కర్నూలు ప్రమాదం జరిగినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేస్తున్నారని విన్నాను. అది నిజమా కాదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేస్తే బెటర్. వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పనలు జోరు. అవును, వైసీపీ నాయకులకు ఉపాధి కల్పన జరిగింది బాగానే. ఎందుకంటే ఒక 56 కార్పొరేషన్లు సృష్టించారు. ఆ 56 కార్పొరేషన్లకి చైర్మన్ని, డైరెక్టర్ని ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి అన్నీ ఉపాధి కల్పన బాగానే జరిగింది వైసీపీ నాయకులకి. వ్యవసాయ రంగం తర్వాత సేవా రంగంలోనే వచ్చింది. ఏంటి అవునా? 78 లక్షల మంది సేవారంగంలో 78 లక్షల మంది సేవారంగంలో ఉపాధి పొందారా? హోల్సేల్ రిటైల్ వ్యాపారంలోనే 31.4% మంది ఉపాధి. ఆ తర్వాత రవాణా నిల్వ రంగంలో 15.7% ఉపాధి. నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడా. నమ్మేసాం మొన్న లాస్ట్ ఇయర్ ఓట్లు వేసాం మీకు. ఇక ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం. ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక. ఏలూరులో పంపుల చెరువు సెంటర్లో అంట ఒక బాలిక అర్ధరాత్రి వేళ పడి ఉందంట, స్కూల్ యూనిఫామ్తో ఉందంట. ఆ బాలిక ఎవరు అనేది తెలియట్లేదు, అపస్మారక స్థితిలో ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, వైద్యం చేస్తున్నారు. రికవర్ అయిన తర్వాత ఆమె ఎవరు ఏంటనేది మాట్లాడి ఏం జరిగిందనేది తెలుసుకుంటారు. లైంగిక దాడి జరిగిందన్నట్టు వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక హడ్కో నుంచి మరో 5,000 కోట్ల అప్పు, ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు. కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ బయట అప్పులు 55,353 కోట్లు చేరిక. ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాబు పాలనలో శరణ్యమా, రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్ల వద్ద యత్నాలు.
ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్యల పరిష్కారం కావట్లేదంటూ ఆగ్రహం. ఈ దుర్మార్గ పాలనలో బతుకు ఏడ్చలేమంటూ ఆవేదన. టీడీపీ నేతల వేధింపులతో తిరుపతి కలెక్టరేట్ వద్ద 2 మహిళల యత్నం. బాపట్ల కలెక్టరేట్లో పురుగు మందు తాగి వ్యక్తి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకొని ఇదని తీవ్రమైన అంశాలే రాశారు. సో ప్రభుత్వం అంటే ప్రజా సమస్యలు, కొన్ని తీవ్రమైన సమస్యలు పరిష్కారం కాకపోతే దీనికి వెళ్తున్నానే అంటే దాన్ని ఎంకరేజ్ చేసి రాస్తున్నారా, లేదంటే అది వద్దని చెప్తున్నారా? వీళ్ళ ఉద్దేశం ఏంటి దాన్ని హైలైట్ చేస్తున్నారు? ఇక జనసేన నేత వేధింపులతో వ్యక్తి. పురుగుమందు తాగడంతో ప్రాణాపాయ స్థితిలోకి బళ్ళారి విమ్స్ ఐసీయూలో చికిత్స. డబ్బు పంచాయతీలో రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్కు పోలీసులు వత్తాసు. సిద్ధప్ప అనే వ్యక్తిని పిలిచి చితకబాది ట్రాక్టర్లు బొలేరాలు స్టేషన్కి తెచ్చిన వైనం. అతడి తండ్రి బండ్రావప్పతో ఖాళీ అగ్రిమెంట్లపై సంతకాలు, 10 లక్షల వసూలు. ఈ పరిణామాలతో అవమాన భారానికి గురై పురుగుమందు తాగిన బండ్రావప్ప. సో ఇది పెద్ద విషయమే. పోలీసులు సెటిల్ చేశారంట స్టేషన్కి పిలిపించి. జనసేన నేత వేధింపులంట. సో ఇటువంటివి జరిగితేనే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వానికి పోద్ది. ఇక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఎస్వి మెడికల్ కళాశాల విద్యార్థులు తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. నాగవైష్ణవ హత్య కేసులో జీవిత కేసు. ఇక సంబరాలు నజరానాలు. భారత మహిళా జట్టుకు బీసీసీఐ 51 కోట్లు బహుమతి ఇచ్చింది. వాళ్ళకి ప్రైజ్ మనీ 39 కోట్లు రాగా బీసీసీఐ ఇంకో 51 కోట్లు ఇచ్చింది. మొత్తం మీద 90 కోట్లు వచ్చింది వాళ్ళకి 15 మందికి. ఇక చిక్కుల్లో అనిల్ అంబానీ 7,500 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లైఫ్ పాఠం తెలుసా? మన ఛానల్లో కూడా వీడియో చేసాం. వాళ్ళిద్దరూ ఒకేసారి విడిపోయినప్పటికీ ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి ఇద్దరికి కూడా దాదాపుగా సేమ్. ఒకరికి 30,000 కోట్లు, ఇంకొకరికి 28,000 కోట్లు వచ్చింది. తనకు వచ్చిన 30,000 కోట్లను తను కరిగించి అప్పుల పాలైపోయి ఒక 1,500 కోట్లు కూడా మిగిల్చుకోలేకపోయాడు. కానీ తనకు వచ్చిన 28,000 కోట్లతో ఆ బిజినెస్లతో ముఖేష్ అంబానీ ప్రపంచ స్థాయి కుబేరుడిగా ఎదిగాడు. సో ఇద్దరిది కూడా పాఠం. ఒకరేమో కిందికి వెళ్ళిపోయారు, అట్టడుకు వెళ్ళిపోయారు, ఒకరు హై లెవెల్కి వెళ్ళారు. దానికి రకరకాల ఉన్నాయి ఫెయిల్యూర్స్. ఇతని ఫెయిల్యూర్ ఒక పాఠమే, అతని సక్సెస్ ఒక పాఠమే. దాని మీద వాళ్ళిద్దరిని స్టడీ చేసి ఒక మంచి పుస్తకం రాయొచ్చు. అఫ్కోర్స్ ముఖేష్ అంబానీ కార్పొరేట్ లాబింగ్లు, పైరవీలు, మీడియా మేనేజ్మెంట్లు అవి కూడా చేశాడులే. అవి కూడా ఉంటాయి మరి కార్పొరేట్ స్థాయిలో. ఇక పాకిస్తాన్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయని తాము కూడా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తేడా వస్తే మళ్ళీ పిలిపిస్తాం. తమ ఆదేశాలతో అమలు తేడా జరిగితే రాష్ట్రాల సీఎస్లను మళ్ళీ విచారణకు పిలిపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది వీధి కుక్కల కేసులో. ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ ఇదే సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఇది ఆల్రెడీ చెప్పేసాం. ఫేక్ చిచ్చుకు పోలీసు వచ్చు. సోషల్ పోస్టుల ద్వారా కుల ఘర్షణలో రెచ్చగొట్టే వారిపై సీరియస్. 3 నెలల్లో ఏరేసేందుకు ప్రణాళిక. విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా. వారి 698 సోషల్ మీడియా ఖాతాలు గుర్తింపు. పొరుగు రాష్ట్రాల్లో ఫేక్ కంటెంట్ సృష్టించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టు. వైరల్ అవ్వగానే మొదటి ఖాతాలో డిలీట్. ఇదండి. సో ఫేక్ కంటెంట్ ఏ విధంగా సృష్టిస్తున్నారనేది పోలీసులు గుర్తించారు. కొన్ని ఐడీస్, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు గుర్తించి దాని మీద నిఘా పెట్టారు. ఇక కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఫేక్ దుష్ప్రచారం చేసిన కేసులో శ్యామల గారు విచారణకు హాజరయ్యారు. నాకేం సంబంధం లేదు, నా పార్టీ వాళ్ళు నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, అది మాట్లాడమన్నారు, నేను అదే మాట్లాడాను అని ఆమె చెప్పారు. అంతే. వైసీపీ కల్చర్ అదే, కరెక్టే ఆమె చెప్పింది. పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ వెళ్తుంది, అది మాత్రమే వాళ్ళు మాట్లాడతారు, అంతకుమించి మాట్లాడడానికి ఉండదు. ఇక అనిల్ అంబానీ ఆస్తులు చెప్తూ ఓకే పాక్ అణుపరీక్షలు చేస్తోంది చెప్పేసాం. అమెరికా నుంచి భారీగా చమురు. అక్టోబర్లో రోజుకు 5.75 లక్షల బ్యారెల దిగుమతి. 2022 తర్వాత గరిష్ట స్థాయిలో. బ్రెంట్తో పోలిస్తే తక్కువ ధరకు లభించడమే కారణం. ఓకే. జైలుకు జోగి బ్రదర్స్, రమేష్ రాముకు 13 వరకు రిమాండ్. మద్యం స్కామ్లో మరో మలుపు. మనీ లాండరింగ్ లాగిన సిట్టు. డొల్ల కంపెనీల ద్వారా నిధులు. ముంబై వ్యాపారి అనిల్ చోక్రా సాయం. ఇప్పటికే ఆధారాలు లభ్యం. విచారణలో నోరు తెలిసిన చోక్రా 49వ నిందితుడిగా చేరుస్తూ మేము త్వరలో అరెస్ట్ చేసే అవకాశం. ఇప్పటికే 2 కేసుల్లో అరెస్ట్ చేసిన ఈడీ. ఓకే. భక్తితో రండి, భద్రంగా వెళ్ళండి, క్యూ లైన్లో క్రమశిక్షణగా వ్యవహరించండి, తోటి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు. ఆలయాల ప్రమాదంలో కూడా భక్తులదే నిర్లక్ష్యం. భక్తులే మరీ తోసుకుంటూ అర్జెంటుగా దర్శనం అయిపోవాలి. వెళ్ళడం ఎందుకు, త్వరగా దర్శనం అయిపోవాలని ఆతృత ఎందుకు. విద్యార్థులే లక్ష్యంగా కొండారెడ్డి దందా.
పక్కా ప్లాన్తో విశాఖకు మాదక ద్రవ్యాలు, వైసీపీ విద్యార్థి నేతకు భారీ నెట్వర్క్, బెంగళూరు వ్యక్తితో వ్యాపార లావాదేవీలు, తాను చెడి ఇతరులను చెడగొట్టిన వైనం. హాయ్లాండ్కు పంపాలని నిర్ణయం ఎవరిది? ఆధారాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన అంశాలు. ఆంధ్రజ్యోతిలో నేషనల్ అంశాలు చూస్తే భారత్కు తొలి మహిళా ప్రపంచ కప్, లక్షలాది మంది యువతకు స్ఫూర్తి, నరేంద్ర మోదీ ప్రశంసలు. శబరిమల బంగారం చోరీపై రెండో కేసులో ఉన్నికృష్ణన్ అరెస్టు, ద్వారాల పుత్తడు కూడా అపహరించినట్టు ఆరోపణ. రాజస్థాన్లో ట్రక్కు బీభత్సం, 9 రాష్ట్రాలు 3 యూటీల్లో నేటి నుంచే సమగ్ర వాటర్ సవరణ ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం మంగళవారం నుంచి శ్రీకారం చుట్టబోతోంది. ఎన్నికల్లో తాయిలాలుగా నిషేధిత మాదక ద్రవ్యాలంట. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు తాయిలాలుగా నగదు, మద్యం, గృహోపకరణాలు వంటివి ఇవ్వడం చూసాం. తాజాగా వీటి జాబితాలో నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా చేరాయంట. మృత్యుంజయుడు కాదు. జూన్ 21వ తేదీన అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది కదా, ఎయిర్ ఇండియా. అవి ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు ఇతను ఉన్నాడు కదా, ఈయన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో ఉండిపోయాడంట. అంటే బేల చూపులు చూస్తూ, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటూ, అప్పుడప్పుడు సడన్గా తనకు తాను ఏడుస్తూ ఒక రకమైన మానసిక రోగంతో ఉండిపోయాడు ఆయన. ఆయనకు ఎయిర్ ఇండియా నుంచి ఏం పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ సాయం రాలేదు అని ఒక వార్త రాశారు. ఇక అమెరికా దాడి చేసేలా ఉంది, ఆయుధాలు ఇవ్వండి. రష్యా, ఇరాన్, చైనాలు వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో లేఖలు. ఎయిర్టెల్ లాభం 2 వోడాఫోన్ ఇండియాపై టీజీహెచ్ ఆసక్తి. ఓకే, సో ఇవి ఆంధ్రజ్యోతి నేషనల్ అంశాలు. మనం ఆంధ్రప్రభ చూద్దాం. ఇంకా ఆంధ్రప్రభలో ఈ 2 తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల జాబ్స్. విశాఖలో జరగబోతున్న సదస్సు గురించి నారా లోకేష్ గారు చెప్పుకున్నాం కదా. కుప్పంలో 586 కోట్లతో ఐఫోన్ విడిభాగాల తయారీకి హిందాల్కో యూనిట్ అంటండి. ఇందులో ఆంధ్రప్రభలో సెపరేట్గా రాశారు. కుప్పంలో 586 కోట్లతో ఐఫోన్ విడిభాగాలు తయారు చేస్తారు. ఇక ఉత్తరాంధ్రకు మరో మణిహారం ఆర్సిలార్ మిట్టల్ నవంబర్ 14వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నారు. మాది అభివృద్ధి, మీది విధ్వంసం. బీహార్ దంగల్, భోజ్పురి గ్లామర్. కంచుకోటలను బద్దలు కొట్టేలా పార్టీలు ఎత్తుగడ, పోటీ పడుతున్న భోజ్పురి ప్రముఖులు. చాప్రా నుంచి బరిలో కేసరీలాల్ యాదవ్, ఆర్జేడీ నుంచి పోటీ, ఎన్డీఏ విమర్శలు. ఓకే, గ్రేటర్ తిరుపతి ఆవిర్భవించిన ఉన్నతాశయంతో ప్రతిపాదించిన చంద్రబాబు, నగరపాలక సంస్థ ఏకగ్రీవ తీర్మానం, పరిసర ప్రాంత ప్రతినిధులతో నిరసనగాలం, వ్యూహాత్మక ప్రయత్నాల్లో అధికార వర్గం, వచ్చే ఏప్రిల్ తర్వాత అమలుకు. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విశాఖ, గ్రేటర్ విజయవాడ ఎలా ఉన్నాయో గ్రేటర్ తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా కలుపుకుంటారు. ఓకే, క్షమించండి, మీ ఆదేశాలు అమలు చేస్తాం. వీధి కుక్కల కేసులో సుప్రీంకి సీఎస్లు సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు క్షమాపణలు. నియంత్రణకు సంబంధించి చార్ట్ రూపకల్పన, తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా. సో ఇది ఆంధ్రప్రభ. సో 4 పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవ్వండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరోసారి చెప్తున్నా, నెక్స్ట్ రాబోయే 22 రోజులు కూడా నేను స్టూడియోలో అయితే వీడియోలు చేస్తాను. వీడియోలు చేయకపోతే నేను ఉండను కాబట్టి వీడియోలే నా జీవనాధారం కాబట్టి, మీకు కూడా అలవాటు, నాకు అలవాటు కాబట్టి వేరే ప్రొఫెషన్ నాకేమీ లేదు. వీడియోలు చేస్తాను, కాకపోతే టైం కాస్త అటు ఇటుగా ఉంటుంది, క్వాలిటీ కూడా కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఏమీ అనుకోవద్దు, సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.